కాకి సీక్వెల్ చేయదగినంత స్టఫ్ ఉందంటారు, ఎందుకంటే అది క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాతో. క్లైమాక్స్ మొత్తం సినారియో మొత్తం మారిపోయింది, అప్పటి వరకు సినిమా చూసే విధానం మొత్తం మారిపోయింది. దాని తర్వాత కూడా ఇంకా చెప్పదగిన కథ, చెప్పాల్సిన కథ ఏదైనా మిగిలిందంటారా? అంటే డైరెక్టర్స్ మేము డిస్కస్ చేసినప్పుడు మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే 3 గంటలకే చీకటి పడిపోయి ఒక ఊరు, ఆ ఊర్లో ఏం జరిగింది ముందు అన్నది మనం చెప్పలేదు సార్. ఇప్పుడు కథ ఎంతసేపు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఏం చూశాడు అన్న థింగ్ చెప్పాను తప్ప ఆ ఊరుకున్న జియోగ్రఫీ, ఆ ఊర్లో ఏంటి, ఆ ఊరు ముందు ఎలా ఉండేది, వీళ్ళకి పేరెంట్స్ ఉండింటే ఎలా ఉండేది ఏంటి అన్నది ఒక సినారియో ఉంది కదా. దాని మీద మంచి స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంది స్క్రిప్ట్. అది ఇంకా డైరెక్టర్స్ ముందే అనుకున్నారండి, రిలీజ్ ముందే అనుకున్నారా? డిస్కషన్ ఉండింది సార్. అరే భలే ఉంది కదా, బాగా వచ్చింది కదా, కాన్ఫిడెంట్గా ఉంది, దీన్ని పార్ట్ 2 చేస్తే ఎలా ఉంటుంది అనే థింగ్ ఉండింది. హిట్ పడినప్పుడు ఇంకా అందరం కాన్ఫిడెంట్గా పార్ట్ 2 చేస్తే ఎలా ఉంటుంది. బట్ స్క్రిప్ట్ మీరు అన్నట్టు చాలా కష్టం దాన్ని, అంత ఈజీ కాదు. మళ్ళీ ఇంకొక దానికన్నా బెటర్ చేసి అది ఇంకా డైరెక్టర్స్ ఆలోచిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అంతా రైట్ వేలో జరిగి అంతా బాగా జరిగితే ఎప్పుడు ఉండొచ్చు అంటారా కార్టు? అదే సార్, ఇంకో 1 స్క్రిప్ట్ లాక్ అవ్వాలి సార్. దానికి స్క్రిప్ట్ లాక్ అయ్యేంతవరకు ఏమీ చేయలేము.